అందరికీ నమస్కారం. ముందుగా మొన్నటి రోజు మనం చూసుకుంటే దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. హడావుడి చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. అందులో భాగంగా ఆయనకు అలవాటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపైన బురద చల్లడం, వైఎస్ఆర్ కార్యకర్తలపైన కావచ్చు, నాయకులపైన కావచ్చు, అదే అందరిపైన కూడా ఏ కార్యక్రమంలో పోయినా కూడా బురద చల్లే విషయం మనం గత 18 నెలల కాలం నుంచి చూస్తున్న విషయం కూడా అందరూ చూసిండదే. ఈ మధ్యకాలంలో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన వారి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురద చల్లితే వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని చెప్పుకుంటే కన్నా అది తప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఏమైనా చేస్తే మంచి కార్యక్రమం చేయండి, మంచి చేస్తే ప్రజల్లో కూడా అదేవిధంగా మీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుందని చెప్పి కూడా నేను పదేగా ఆయన కూడా తెలియజేస్తున్నాను. మా నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయనే అంటున్నారు, అనంత వెంకటరామరెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి. అవును, అందరికీ తెలిసిన విషయమే. 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎక్కడ అక్రమాలకి తావీయకుండా ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు భూ కబ్జాలు చేయలేదు, భూ కబ్జాలు చేయించలేదు విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు రౌడీలని గూండాలని ఎప్పుడు వెనక్కి వేసుకో వచ్చిన విషయం కూడా ఎప్పుడు వేసుకొని రాలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తల్ని 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు అవిని ప్రోత్సహించలేదు. ఆయన చట్టాలని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి ఇన్నేళ్ళుగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆదరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మచ్చలేని నాయకుడిగా అనంత వెంకటరామరెడ్డి గారు